కాలకడి పంబ కనరా వినరా అనే పాటలు వినే ఉంటాం. ఎగ్జాక్ట్ గా అలాంటి రివర్స్ స్టోరీ ఒకటి చూపిస్తాను మీకు. అది ఎలాంటిది, ఆ వివరాలు ఏంటని మీరు చాలా ఎగ్జైట్ గా ఉన్నారు కదా. నేను మాత్రం మీ ఉత్సాహాన్ని ఎందుకు కాదన్నా చెప్పండి, చూసేయండి అయితే. ఈ ఊరు ఇప్పుడు సడన్ గా వార్తలకెక్కింది. ఇంతకీ ఈ ఊరు ఎక్కడుంది? ఆ డీటెయిల్స్ ఏంటంటే తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని మార్తాండమిది. ఇక్కడ అనుకోని ఘటన జరిగింది. ఇప్పటి వరకు మనం మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరిగినప్పుడు పెట్టే పోక్సో కేసులను మాత్రమే చూసి ఉంటాం. కానీ ఇది సేమ్ రివర్స్. ఈ కేసులో మైనర్ బాలుడు బాధితుడు. అవునా అంటూ మీరు షాక్ అవటంలో తప్పే లేదు. 17 ఏళ్ల మైనర్ పై లైంగిక దాడి చేసిందో 19 ఏళ్ల యువతి. ఎందుకు ఫలితం? ఆమె గర్భవతి కావటం. తన కుమార్తె మూడీగా ఉండటం గుర్తించిన ఆ తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈమె ప్రెగ్నెంట్ అంటూ బాంబు పేల్చారా ఆసుపత్రి సిబ్బంది. దీంతో దిమ్మ తిరిగిపోయిందా కుటుంబ సభ్యులకు. ఆ తండ్రి మనసు ఊరుకోలేదు. తన కూతుర్ని గట్టిగానే నిలదీశారు. అప్పుడు బయటపడింది అసలు నిజం. అయితే ఇక్కడితో ఈ స్టోరీ ముగిసిపోలేదు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు డాక్టర్లు. బాలుడి తల్లి కూడా కంప్లైంట్ చేయడంతో సీరియస్ గా తీసుకున్నారు మార్తాండం పోలీసులు. ఇంతకీ ఈ ఘటనలో ఏం జరిగిందో చూస్తే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే కాలేజ్ లో చదువుతున్నట్టు తేలింది. ఆమె అతన్ని బలవంతం చేసినట్టుగాను తెలిసింది. దీంతో మైనర్లపై జరిగే లైంగిక దాడులపై పోక్సో కేసు పెట్టడం సహజం కాబట్టి ఆమెపై కేసు పెట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారట.